హాయ్ బ్రో. హాయ్. సో రైట్, కన్నప్ప సినిమా ఎలా ఉంది? కన్నప్ప ఫిలిం ఓవరాల్గానా? సో అంటే కన్నప్ప ఫిలిం గురించి ఫస్ట్గా మనం మాట్లాడుకోబోయే ముందు మంచు విష్ణు కష్టం గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. నిజంగా ఈ సినిమాకి ఎంత కష్టపడ్డాడు, ఎంత కష్టపడి హార్డ్ వర్క్ చేశాడు, ఎంత డీటెయిలింగ్గా ప్రతి ఒక్క చిన్న డీటెయిల్ని కూడా అంత ఎఫర్ట్ పెట్టి నీట్గా రాసుకొని పక్కాగా తెరకెక్కించాడు ఈ చిత్రాన్ని. నార్మల్గా ఎవరన్నా సినిమాకి వెళ్ళినప్పుడు కొన్ని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారు, బట్ ఈ ఫిలింకి ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్తేనే తెలుస్తుంది సినిమాలో ఉన్న డెప్త్ ఏంటి, శివుడు గురించి వాళ్ళు చూపెట్టినటువంటి ఏవైతే కొన్ని సీన్స్ ఉన్నాయో అంత డెప్త్గా చూపెట్టారు, చాలా ఎమోషనల్గా. కన్నప్ప అనే ఒక క్యారెక్టర్ నిజంగా ఫస్ట్ తిన్నడు అనే పేరుతో ఉంటుంది. ఆ తిన్నడు అనే క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసినప్పుడు నిజంగా ఇతనే కన్నప్పగా మారతాడా అనేంత తేడా ఉంటుంది. ఫర్దర్గా అతనే కన్నప్పగా మారతాడు. కన్నప్ప అనే పేరు నామకరణం చేసిందే శివుడు అవుతుంది లాస్ట్కి. అండ్ శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి బయోగ్రఫీ ఇది. అసలు ఇది బయోగ్రఫీ అని కూడా చెప్పలేం. మోస్ట్లీ చాలామంది దేవుడి మీద ఉన్నటువంటి ప్రేమ, శివుడి మీద ఉన్నటువంటి ఇష్టం, ఇలాంటివన్నీ కలగలిపి ఒక పుణ్యక్షేత్రం మన కాళహస్తి, దాని మీద తీసినటువంటి బయోగ్రఫీ. సాలిపురుగు, ఏనుగు, పాము, ఈ మూడు మెయిన్ ఈ కథకి బేస్. సో దీన్ని బేస్ చేసుకొని న్యూజిలాండ్లో తీసినప్పటికీ అది కాళహస్తి అని నమ్మించే ప్రయత్నం చేసిన అక్కడ కొంచెం ఎక్కడో మనం మిస్ మ్యాచ్ అనిపిస్తుంటుంది. అంతకుమించి నాకు కన్నప్ప పెద్దగా ఏమీ అనిపించలేదు. ఇన్ ద సెన్స్ కొంచెం ఓకే స్టోరీ పరంగా, అన్నిటి పరంగా. అండ్ అంతే, ఓవరాల్గా విష్ణు కష్టం గురించి మాట్లాడుకోవాలి. రైట్, అందరూ కూడా 1000 కోట్లు కలెక్ట్ చేస్తున్నారు అంటున్నారు ఈ సినిమా. బట్ ఎంత కలెక్ట్ చేయొచ్చు అంటారు? 200 కోట్లు. ఎందుకని ఇట్లా కరాఖండిగా చెప్తున్నానంటే, ఇప్పుడు సినిమాకి సంబంధించిన బుకింగ్స్ ఒకసారి నిన్న చూస్తే మొత్తం 3,75,000 టికెట్లు సోల్డ్ అవుట్ అయ్యాయి. తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ. సో మెయిన్గా తమిళ్ని ఫోకస్ చేయడానికి శరత్ కుమార్ గారిని సినిమాలో పెట్టడం జరిగింది. మలయాళం మోహన్ లాల్ గారిని, ముంబై ఇన్ ద మహారాష్ట్ర అక్షయ్ కుమార్ గారిని, కన్నడ నుంచి అయితే ఎవరు లేరు. బట్ కన్నడ, తెలుగు రెండు సిమిలర్గా దగ్గరగా ఉంటాయి కాబట్టి మన సినిమాలు వాళ్ళ సినిమాలు మనం చూస్తాం. పైగా ప్రభాస్ ఉన్నాడు కాబట్టి ఓకే కన్నడ వరకు. ఇంకా తెలుగు అంటావా, మోస్ట్లీ మన రెబల్ స్టార్ని పెట్టి ఇక్కడ మంచు విష్ణు కోసంగా సినిమాకి ఎవరు వెళ్ళరు. అది మాత్రం ఖచ్చితంగా. అంటే కొద్ది మంది ఏ సినిమా లేక ఈ సినిమా చూడాలి కాబట్టి వెళ్తారు. సో ఆ సెక్టర్ ఆఫ్ ది పీపుల్ తప్ప నాకు తెలిసి కన్నప్పకి ఎవరు వెళ్ళరు. అండ్ మోస్ట్లీ పాన్ ఇండియన్ లెవెల్లో దీన్ని కొంచెం నిలబెట్టింది, దీన్ని కొంచెం హైప్ ఇచ్చింది ఒక వన్ అండ్ ఓన్లీ మన ప్రభాస్, అట్ ద సేమ్ టైం అక్షయ్ కుమార్ గారు. వీళ్ళిద్దరు లేకపోతే కొంచెం డౌటే. 1000 కోట్లు అనేది నో, నాకు అసలు 500 కోట్ల వరకు కూడా వెళ్ళదనిపిస్తుంది. మోస్ట్లీ 200 CR కలెక్ట్ చేస్తే కన్నప్ప బ్రేక్ ఈవెన్ అయినట్టు. దాని బడ్జెట్ నియర్లీ 200 కోట్లు. అది బిజినెస్ కూడా 200 కోట్లు చేసిందా లేదన్నా కూడా డౌటే. బట్ కలెక్షన్స్ పరంగా నాకు తెలిసి 200 కోట్లు ఈ వీక్లో కలెక్ట్ చేయొచ్చు అంతే. రైట్, ప్రభాస్ రుద్ర క్యారెక్టర్ ఎలా ఉంది? రుద్ర క్యారెక్టరా? అండ్ ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే రుద్ర క్యారెక్టర్ అనేది ఓకే, బాగుంది. ప్రభాస్ గారికి సంబంధించి మన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే పీక్స్లో ఉంటాయి. సినిమాకి వెళ్ళేటప్పుడు ప్రభాస్ రాగానే ఒక వైబ్రేషన్ ఉంటుంది, ఒక మంచి బీజిఎం ఉంటుంది, ఒక ఎలివేషన్ షాట్ ఉంటుంది, అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని ఊహించుకుని వెళ్ళి చూసేటప్పటికి రుద్ర క్యారెక్టర్కి ఏది అవసరమో అదే పెట్టాడు మంచు విష్ణు. ఒక శివభక్తుడిగా, కొంచెం లోకం గురించి బాగా తెలిసిన వ్యక్తిగా ఎలా మాట్లాడాలి, ఎలాంటి పదాలు వాడాలి, సో అందుకే అంత ఎలివేటెడ్గా క్యారెక్టర్ చూపించినప్పటికీ ఫ్యాన్స్ బాగా ఫీల్ అవుతారు ఆ క్యారెక్టర్ని. ఎందుకంటే కొన్ని మాటలు తుటాలు బెలుస్తాడు సినిమాలో. అందువల్లే రుద్ర క్యారెక్టర్ బలంగా కనపడింది తప్ప ఎఫెక్టివ్గా అందరినీ కొంచెం ఇట్లా సీట్లో నుంచి ఇలా లేచి అలా చూసేలాగైతే కనపడలేదని అయితే నా అభిప్రాయం. ఓవరాల్గా రుద్ర క్యారెక్టర్ ఓకే, అంత ఎగ్జైటెడ్గా ఏం లేదు. రైట్, విజువల్స్ అప్పట్లో ట్రోల్ అయ్యాయి కదా, సో థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సో విజువల్స్ అనేది నిజంగా ఒకప్పట్లో టీజర్ రిలీజ్ అయినప్పుడు, ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కొంచెం మారింది, కరెక్ట్ చేశారు దాన్ని. టీజర్ రిలీజ్ అయినప్పుడు బాగా ట్రోల్ అయింది, చాలా ట్రోల్ అయింది. ఆ గ్రీన్ మ్యాట్ VFX ఏంటి, అమీర్పేట్ VFXలా ఉన్నాయి, అది ఇది అని చెప్పి ట్రోల్ చేశారు. అది మంచు విష్ణు కొంతమందిని ఎవరైతే ఈ VFX మీద రివ్యూలు చెప్పి కొంచెం జాగ్రత్త చెప్పే ప్రయత్నం చేశారో వాళ్ళని టీమ్గా హైర్ చేసుకొని వాళ్ళ ద్వారా CG షాట్స్ అన్నిటినీ కూడా క్లియర్ కట్గా వాళ్ళకి చూపెట్టి సో దాన్ని కొంచెం చెక్ చేయించి బయటకు వదిలేడు కాబట్టి కొంచెం వర్కౌట్ అయింది. అక్కడక్కడ కొంచెం ఎడిటింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. అంటే కొన్ని లేయర్స్ గ్రీన్ మ్యాట్లు తీసినప్పుడు 2 షాట్ ఫ్రేమ్ పెట్టినప్పుడు ప్రభాస్ది 2 times డైలాగ్ రిపీట్ అవుద్ది, లిప్సింక్. సో ఇలాంటి కొన్ని ఎడిటింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది విజువల్స్ పరంగా అయితే నాకు రెండు మిక్స్ చేశారు. ఒకటి న్యూజిలాండ్లో రా టైప్లో తీశారు, న్యాచురల్గా తీశారు కొన్ని. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి, చాలా అందంగా ఉంటాయి కూడా. అండ్ కొన్ని CG షాట్స్ తీశారు పెద్ద స్టూడియోలో. లైక్ ప్రభాస్ ఉన్న సీన్స్ అయితే మోస్ట్లీ CGయే, అతను న్యూజిలాండ్ వెళ్ళలేదు,
పెద్ద గ్రీన్ మ్యాట్లో వేసి మంచిగా తీశారు. అక్కడ కొన్ని తెలిసిపోతాయి మనకు, లైక్ మన గ్రీన్ మ్యాట్ మనం యూస్ చేసే గ్రీన్ మ్యాట్ ఎలా ఉంటుందో అలాగే తెలిసిపోతుంటుంది. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అవుతాం, ఎందుకంటే తీస్తే ఒకటి న్యాచురల్గా తీయాలి. కొన్ని సీన్స్ ఇంకా తప్పదు మనకి, ఎలా అయినా సీజీలో చేసి తీరాలి, ఇది న్యాచురల్గా వర్కౌట్ అవ్వదు, కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు గ్రీన్ మ్యాట్కి వెళ్ళాలి తప్ప మనం ఊరికే గ్రీన్ మ్యాట్ ఉంది కదా అని వాడేస్తూ ఉంటే అది ఎఫెక్టివ్గా చూపెట్టలేం ఆన్ స్క్రీన్. రైట్. ప్రీ బుకింగ్స్ పెద్దగా లేవు కదా, బట్ మూవీ చూశాక బుకింగ్స్ ఏమైనా పెరుగుతాయి అనుకుంటున్నావా? అంటే లైక్ ప్రీ బుకింగ్స్ కూడా నిజంగా అది ఎందుకు లేవు అనేది ఒకసారి మనం మాట్లాడుకోవాలి. మోస్ట్ ఆఫ్ ది రీజన్ ఇక్కడ కన్నప్పకి ఫస్ట్ నుంచి బజ్ ఉంది, హైప్ లేదు. బజ్ వేరు, హైప్ వేరు. బజ్ అంటే ఏంటి, ఒక సినిమాలో ఇంతమంది స్టార్ కాస్టింగ్ ఉన్నారు, ఇంతమంది నటిస్తున్నారు, మంచు విష్ణు ఫర్ ద ఫస్ట్ టైం తన లైఫ్లో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆస్తి మొత్తాన్ని తాకట్లో పెట్టి సినిమా తీస్తున్నాడు, కన్నప్ప అనే బయోగ్రఫీ తీస్తున్నాడు, ఇది ఎలా ఉంటుంది అని ఒక బజ్. అందులో ప్రభాస్ ఉన్నాడు అంట, అక్షయ్ కుమార్ అంట, మోహన్ లాల్ అంట, శరత్ కుమార్ అంట, ఏంటి ఇంత పెద్ద అనే ఒక బజ్ ఉంది తప్ప వీళ్ళందరూ ఉన్నారు కదా అని హైప్ లేదు. ఎలా అయినా ఖచ్చితంగా ఫస్ట్ రోజు ఈ సినిమా చూసేయాలి, ఎలా అయినా ఫస్ట్ రోజు వెళ్ళిపోవాలి, ఈ సినిమాలో ఏముందని చూసేయాలి అనేది ఆ కుతూహలం లేదు. వై బికాస్ ఇది మెయిన్గా ఇది ఒక భక్తుడి స్టోరీ కాబట్టి అందరికి ఎక్కలేదేమో. ఈ మధ్యకాలంలో చాలామందికి దేవుడి సినిమాలు ఎక్కడం లేదు. ఒకసారి ఒకప్పట్లో అన్నమయ్య అనే సినిమా ఎక్కింది అందరికీ, ఒక భక్తుడు కథ. తర్వాత కన్నప్ప అనేది అంతగా, అంటే శ్రీకాళహస్తికి ఒక పుణ్యక్షేత్రంగా పేరున్నప్పటికీ కన్నప్పకి కొంతమందికి మాత్రమే తెలుసు కన్నప్ప గురించి. బట్ అన్నమయ్య అనే క్యారెక్టరైజేషన్ని ఎఫెక్టివ్గా చూపెట్టారు రాఘవేంద్రరావు గారు అప్పట్లో. బట్ కన్నప్పకు వచ్చేసరికి అది కొంచెం వర్కౌట్ అవ్వలేదు అని అనిపించింది. ప్రీ బుకింగ్స్కి స్లోగా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ సినిమా చూసి బుకింగ్స్ పెరుగుతాయా అని అంటే ఈ వీకెండ్ వరకు నేను చెక్ చేశాను, ఎక్కడ కూడా నాకైతే ఎఫెక్టివ్గా కనిపించలేదు. ఖచ్చితంగా ఇది సినిమా వర్కౌట్ అవుతుంది, బ్రేక్ ఈవెన్ వరకు వెళ్తుంది అని అయితే చూడాలి. ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ దీనికి మౌత్ టాక్ పెరిగి ప్రభాస్ క్యారెక్టర్ వల్ల చాలా వరకు అందరూ కూడా ఫ్యాన్స్ అందరూ బాగా చాలా రోజులైంది ఆయన స్క్రీన్ మీద చూసి, ఆల్మోస్ట్ 1 year దాటేసింది. సలార్ తర్వాత ఇప్పటి వరకు సినిమా లేదు కాబట్టి అందరూ ఆయన కోసం వెళ్తే మాత్రం బుకింగ్స్ పెరగచ్చు. రైట్. మీరు కన్నప్ప సినిమా చూసినప్పుడు అది ఒక పౌరాణిక కథగా కాకుండా ప్రత్యక్షంగా దేవుని చూసినట్టుందా? అంటే అనిపించింది నాకు నిజంగా. ఎవరి క్యారెక్టర్ అనిపించింది? రైట్, అంటే మోస్ట్లీ ఇప్పుడు శివుడు క్యారెక్టర్ చేసినట్టు అక్షయ్ కుమార్ గారికి సంబంధించి ఆయన చూసినప్పుడు ఓకే, చాలా వరకు మనం చాలా సినిమాల్లో చూస్తూ వచ్చాం. ఒకప్పుడు చిరంజీవి గారు శివుడు క్యారెక్టర్ వేస్తే కళ్ళకి ఎంతో అద్భుతంగా కనపడేది ఆ క్యారెక్టర్. అలాగే అక్షయ్ కుమార్ గారు వేసినప్పుడు ఓకే. అండ్ మోస్ట్లీ ఇక్కడ దేవుడి పేరు చెప్పి మాయలు మంత్రాలు ఇవన్నీ ఎక్కువ ప్లే చేయలేదు, అది బాగా అనిపించింది. అండ్ శివుడి యొక్క భక్తి గురించి, శివుడు అనే ఒక ఎమోషన్ గురించి ఒక పాట ఉంటుంది, విష్ణు పాడే పాట. ఆ పాట ఎంత బాగా అందరినీ ఆకట్టుకుంటుందంటే అసలు మాటల్లో చెప్పలేం. అసలు విశ్వం అంతా శివుడే ఏమో అనే ఒక ఫీలింగ్, ఒక టెంపుల్కి వెళ్ళిన ఫీలింగ్ ఆ సాంగ్ వరకు పర్టికులర్గా. కొన్ని సీన్స్లో అంటే ఇంత భక్తి ఉండడానికి రీజన్ కూడా ఉంది శివుడి మీద, ఖచ్చితంగా ఇంత భక్తితో ఉండొచ్చు మనం శివుడి కోసం అనే ఒక 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 కన్ఫర్మేషన్కి వస్తాం లాస్ట్కి. రైట్. సినిమాలో ఒక్క సీన్ చూసి ఇది నిజంగా మన తెలుగు సినిమాకి గర్వకారణం అని ఒక సీన్ ఏమైనా ఉందా? అంటే ఇది ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరూ ఒకే సీన్ అని చెప్తారు. ఒకటి అది తను లైక్ ఇలా తీసుకెళ్ళి మాంసం పెట్టడం, శివుడికి కళ్ళు అర్పించడం, ఇవన్నీ అందరూ ఎలా ఫీల్ అవుతారంటే ఇది ఆల్రెడీ చూసిందే కదా మళ్ళీ ఏంటని అంటారు. కానీ ఇక్కడ మంచు విష్ణు పర్ఫార్మెన్స్ చూడాలి, అందరూ చేశారు. లైక్ ఇది భక్త కన్నప్ప అని కృష్ణంరాజు గారు చేసినప్పుడు కూడా అదే కన్ను తీసి ఇచ్చాడు, అది సేమ్ అంతా ఓకే. కానీ ఇక్కడ మంచు విష్ణు పర్ఫార్మెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే తన కెరియర్లో పీక్స్కి వెళ్ళి చేసిన ఫిలిం, ఎట్ ద సేమ్ టైం తన క్యారెక్టర్ కోసం తను పడ్డ తపన, తను చేసినటువంటి రీసెర్చ్, తను పడ్డ కష్టం, తను చేసిన యాక్టింగ్, ఇదంతా కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ నాకు మోస్ట్లీ ఆ షాట్ మాత్రం, క్లైమాక్స్ షాట్ మాత్రం నాకు బాగా అనిపించింది. మంచు విష్ణు నటనలో ఏ ఒక్క సన్నివేశం చూసి ఆయనపై మీ అభిప్రాయం పూర్తిగా మారింది? రైట్, అదే ఇప్పుడు చెప్పాను కదా ఈ క్లైమాక్స్ సీన్ అని, అదే కళ్ళు కొంచెం తీసి అది ఇవ్వడం. అండ్ ఇంకొకటి శివుడి దగ్గరికి వెళ్ళి ఇంటర్వెల్ తర్వాత అతను శివుడికి భక్తుడిగా మారిపోయి, అంటే బద్ధ శత్రువుగా ఉంటాడు, ఇలా మారుతాడు. మారి శివుడి దగ్గరికి వెళ్ళి రియలైజ్ అవుతున్నప్పుడు ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఒక 4 minutes చేస్తాడు ఆ పర్ఫార్మెన్స్ శివుడితో మాట్లాడుతున్నప్పుడు. అసలు అది పీక్ అనిపించింది నాకు. ఎవరు అబ్జర్వ్ చేయరేమో కానీ అక్కడ పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది. ఇంకొకటి మూఢనమ్మకాలతో కొంతమంది నరబలులు కైండ్ ఆఫ్ అలా ఇస్తూ ఉంటారు ఆ గూడెంలో. అలా ఇస్తున్నప్పుడు వాళ్ళందరినీ మోటివేట్ చేయడానికి ఒక డైలాగ్ చెప్తుంటాడు ఎమోషనల్గా, గర్జిస్తున్నట్టుగా. అది బాగా అనిపించింది నాకు. అంటే చాలా రోజుల తర్వాత చూశాను నేను విష్ణుని ఈ టైప్లో. ఇదివరకు ఏంటంటే కొంచెం ఏదో చేస్తున్నాడు, పర్ఫార్మెన్స్ ఏదో అవుతున్నట్టు అవుతుంది, సినిమా తీసాడంటే తీసాడు, యాక్టింగ్ అంటే యాక్టింగ్ ఏదో అన్నట్లు ఉండింది తప్ప ఒక క్యారెక్టర్ని పర్టికులర్గా పట్టుకొని ట్రిగ్గర్ చేసి చెప్పడం అనేది నాకు ఆ ఒక
సీన్ అక్కడ 2 సీన్స్, ఓవరాల్ కలిపితే 3 సీన్స్, ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ ఆఫ్టర్, క్లైమాక్స్, ఈ 3 సీన్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశాడు. ఈ సినిమాలో కథ, మ్యూజిక్ ఇవన్నీ కూడా ఏదైతే మిమ్మల్ని మంచి పాజిటివ్ వైబ్ తెచ్చింది ఉందా? ఉంది. అంటే కథ పరంగా భక్త కన్నప్ప తిన్నడు అనే ఒక కథని తీసుకొని చాలా న్యాచురల్గా తెరకెక్కించడం, దాంట్లో మోస్ట్లీ ఇంత పెద్ద కాస్టింగ్ని తీసుకొని అందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేసి ఎలా అయినా, అంటే ఇది ఒక రకంగా మార్కెటింగ్ స్ట్రాటజీ. అదే మోహన్ లాల్ గారిని తీసుకోవడానికైనా ఎవరెవరిని తీసుకోవడానికి, పెద్ద పెద్ద వాళ్ళని తీసుకోవడానికి ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ వల్ల తీసుకున్నారు. అండ్ వీళ్ళ వల్ల వెయిటేజ్ పెరిగింది. ఒక ప్లెయిన్గా లేదు అన్నట్లుగా ఇంతమంది యాడ్ అయ్యేసరికి కన్నప్పకి ఒక వెయిట్ పెరిగింది. వెయిట్ పెరిగి కథ కొంచెం బలంగా క్రియేట్ అయ్యి అందరిలోకి ఎఫెక్టివ్గా ఈ కథ వెళ్ళేలాగైతే దీన్ని తీర్చిదిద్దినట్టుగా అనిపించింది. ఇంకా మ్యూజిక్ అంటారా, మ్యూజిక్ ఓకే, చాలామంది మ్యూజిక్ బాగుంది అన్నారు, కానీ ఫ్రాంక్లీ చెప్పాలంటే నాకు మ్యూజిక్ ఇంకా ఎఫెక్టివ్గా, ఇంకా ఎమోషనల్గా, లైక్ ఒక ఎంఎం కీరవాణి లాంటి వ్యక్తిని కనుక సినిమాలో పెట్టుకొని ఉంటే ఖచ్చితంగా వర్కౌట్ అయ్యేదనేది నాకు అనిపించింది. ఎందుకంటే మనం ఎంత డెప్త్కి వెళ్తే అంత డెప్త్కి వెళ్ళి కరెక్షన్స్ చేసి మరీ ఒక మ్యూజిక్ ట్యూన్ని బయటకు తీయగలుగుతాం. అలాంటి బెస్ట్ మేకింగే నాకు తెలిసి బాహుబలి. ఆఫ్టర్ బాహుబలి నేను కన్నప్ప చూస్తున్నప్పుడు నాకు కొన్ని దగ్గర అనిపించింది, ఫస్ట్ పార్ట్ బాహుబలి ఫస్ట్ పార్ట్లో ఎలా అయితే గ్రాండియర్గా కొన్ని ఎమోషన్స్ని ఎలా టేక్ ఓవర్ చేశారో, అలాగే కన్నప్ప కూడా కొన్ని దగ్గర అలా ఫీల్ అయ్యాను తప్ప మ్యూజిక్ పరంగా కొంచెం డల్లే అనిపించింది. అసలు ప్రభాస్ క్యారెక్టర్, రుద్ర క్యారెక్టర్కి ఒక శక్తిలో ఉంటుంది. శక్తిలో రుద్ర క్యారెక్టర్ ఎన్టీఆర్ చేశాడు, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, రుద్ర అని వస్తుంది. అది కనుక పెట్టుంటే మాత్రం ఈ క్యారెక్టర్కి అంత రేంజ్లో పెట్టుంటే, ఒక బీజిఎం కానీ ఒక మంచి వాయిస్ టైప్లో ఏదైనా పెట్టుంటే చాలా బాగా ఉండేదని అయితే నాకు అనిపించింది. అండ్ ఓవరాల్గా కన్నప్ప ఒక లైన్లో, ఒక ముక్కలో చెప్పాలంటే, అస్సలు దేవుడి మీద నమ్మకమే లేని ఒక భక్తుడు దేవుడి మీద నమ్మకం కలిగి ఎంత భక్తితో చూపించుకుంటాడు ఈ సినిమాలో. ఓవరాల్గా ఇదే లైన్ అందరికీ తెలిసిందే, దీని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పర్టికులర్గా ఇంకోటి ఓవరాల్గా సినిమా ఎలా ఉంది? ఓవరాల్గా సినిమా అంటే బాగుంది అంతే. వన్ టైం వాచబుల్. అండ్ చాలామంది ప్రభాస్ కోసం అని అంటున్నారు. ప్రభాస్ కోసం వెళ్ళొచ్చు, కానీ ప్రభాస్ క్యారెక్టర్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళి అలా ఉంటుంది, రాగానే అసలు మొత్తం అంతా థియేటర్ బ్లాస్ట్ అయిపోతాయి అని అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్తే కుదరదు. రుద్ర క్యారెక్టర్ ఎంత సాఫ్ట్గా ఉండాలో, ఎంత కామ్ నీట్గా, అంత స్టేబుల్గా మాట్లాడాలో అలాగే ఉంటుంది. కాబట్టి మీకు ఆ హై రాకపోవచ్చు, బట్ మీరు ప్రభాస్ గారిని చూసిన ఫీల్ అయితే చాలా బాగా అనిపిస్తుంది సినిమాలో క్యారెక్టర్ పరంగా. సో ఓవరాల్గా అయితే నా ఒపీనియన్ ఇదే, అబోవ్ యావరేజ్ ఫిలిం అని చెప్తాను. అండ్ ఇది ఒక భక్తుడి కథ కాబట్టి దీన్ని దయచేసి అందరూ చూడండి, తెలుసుకోండి చరిత్ర గురించి. దీనికోసంగా అయితే సినిమాకి వెళ్ళొచ్చు. అండ్ ఓవరాల్గా అయితే నా రివ్యూ ఇదే. రైట్, థ్యాంక్ యూ బ్రో. రైట్.